నరసరావుపేట ప్రకాష్ నగర్ భువనచంద్ర టౌన్ హాల్లో ఘంటసాల వెంకటేశ్వరరావు 103వ జయంతి వేడుకలను నరసరావుపేట కళావేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారతీయ నేపథ్య గాయకుడిగా, చలనచిత్ర సంగీత దర్శకుడిగా, ముఖ్యంగా తెలుగు మరియు కన్నడ చిత్రాలతో పాటు తమిళం, మలయాళం మరియు హిందీ చిత్రాలతో తన అమరమైన గీతాలు, స్వరకల్పనలతో శాశ్వత గుర్తింపు తెచ్చుకున్న ఘంటసాల సేవలను స్మరించుకుంటూ సభ సందడిగా సాగింది. ఈ కార్యక్రమంలో టౌన్ హాల్ ప్రెసిడెంట్ జవ్వాజి వెంకట్రావు, ఈశ్వరరావు, రంజిత్ తదితర కళాకారులు పాల్గొని ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కీర్తిశేషులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 103వ జయంతి సందర్భంగా నరసరావుపేటలోని పూర్ణచంద్ర టౌన్ హాల్లో కళాకారులు, ఘంటసాల గారి అభిమానులు, ఘంటసాల గారి విగ్రహావిష్కరణకు దాతలైనటువంటి కొందరు అందరూ కలిసి ఘంటసాల గారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఘంటసాల గారు అనగానే సినీ చరిత్రలో మకుటం లేని మహారాజు. ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి ఒక కోణం. ఘంటసాల గారి రెండో కోణం చాలా తక్కువ మందికే తెలుసు. ఆయన స్వాతంత్ర ఉద్యమంలో జైలుకి వెళ్ళినటువంటి స్వాతంత్ర యోధుడు. ఘంటసాల గారి గురించి ఆయన రాజకీయ కోణం కూడా మన ఆంధ్రాకి చేసినటువంటి సేవ కూడా చెప్పారు. కానీ ఆయన లేకపోయినా కానీ ఆయన పాడిన పాటలు ఈ రోజుకి మనం రోజు వినగలుగుతున్నామంటే ఆయన చిరస్మరణీయం. ఆయన మాటలు కూడా చాలా ఎంత మృదు స్వభావంగా ఉంటాయంటే, పుష్ప విలాపంలో ఆయన కరుణరసం, ఆయన వ్యాఖ్యానంతో పాటు ఆయన పాడిన పద్యాలు ఎంతో హృదయంగా అనిపిస్తాయి కూడా. అటు పాటల్లో ఒక భక్తి పాటలు కానివ్వండి, రక్తి పాటలు కానివ్వండి, విరక్తి పాటలు కానివ్వండి, ఆయన సాటి. మరి స్వాతంత్ర పోరాటంలో వారి త్యాగం ఇందాక చెప్పారు. 2 సంవత్సరాల 6 నెలలు జైలు చేయడం జరిగింది. అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో మద్రాసులో ఎందరో సినీ ప్రముఖులు ఉన్నారు. ఆ యొక్క శవాన్ని పట్టి పొట్టి శ్రీరాములు గారిని పాట పాడుకుంటూ అట్లా కదులుతుంటే మద్రాసులో ఉన్న తెలుగు వాళ్ళు మొత్తం కూడా ఊవెత్తున ఉప్పెనలాగా లేచి వచ్చారు. ఆ యొక్క ఉద్యమం మామూలుగా జరగల, మొత్తం తగలబడిపోయింది మద్రాసు కూడా. అలాగే స్వాతంత్రం నా జన్మ హక్కు అని చాటండి అనే పాట మారుమోగిపోయింది. అలాగే తెలుగు అనే మాట ఉన్నంత కాలం ముగ్గురు బతికుంటారు. ఆ ముగ్గురులో ఈ మహనీయుడు ఒకడు, ఘంటసాల. పాట అనేది ప్రతి ఒక్క తెలుగుడు ఏదో మన స్టేజీలకి పాడిపోయినా ఒక కూని రాగం తీస్తాం. ఆ పాట బతికి ఉన్నంత కాలం మాస్టర్ గారు బతికే ఉంటారు. రెండోది, చాలామంది గాయకులు స్టేజ్ ఎక్కి పాట పాడాలని కోరికతో స్టేజ్ ఎక్కుతారు, చాలా సంతోషం. కానీ పెద్దలు ఏమంటారంటే, నాయన బాగా పాడుతున్నావు, నువ్వు గొప్ప గాయకుడు అని మాకు తెలవాలంటే శివశంకరి జగదేక వీరుని కథలో ఆ పాట పాడి స్టేజ్ మీద మెప్పించిన వాడే గొప్ప గాయకుడు అవుతాడు. అంతే ఘంటసాల గారి ఆ పాటే. ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే ఒక చిన్న మాట. మనం బతికినంతకాలం భగవద్గీత బతికుంటుంది. భగవద్గీత ఉన్నంతకాలం ఆయన మనతోటే పాటే ఉంటాడు. ఈయన పాడిన పాటల వలన ఎంతోమంది కచేరీలు పాటలు పాడుకుంటూ ఎంతోమంది బతుకుతున్నారు. ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి. వాళ్ళందరికీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు నిజంగా భిక్షపెట్టినట్టే లెక్క. ఘంటసాల గారి అలాంటి విగ్రహానికి, అలాంటి స్వామికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటానికి మన ఊరి కళాకారులకి ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసినందుకు, ఒక అవకాశంగా కల్పించినందుకు ఇటు ఎంతో కృషి చేసిన ఈశ్వరెడ్డి గారికి, రంజిత్ కుమార్ గారికి, చందాలు ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.